హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి వీడియో రీచ్కి మరింత సహకరించగలరు. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, రుద్ర గురించిన నిజం ఆ కుటుంబానికి తెలియకుండా ఉంచడానికి చిత్రావతి నాకు కూడా చెప్పకుండా దూరంగా వెళ్ళిపోయింది. ఆ తొందరపాటు నిర్ణయమే తన ప్రాణం తీసింది. మోతీలాల్ పిచ్చిగా మారిపోయి తాగుడికి అలవాటు పడితే మయూరి దృష్టిలో చిత్రావతి ఒక మోసం, ఒక నమ్మక ద్రోహంగా మిగిలిపోయింది. కానీ ఆ మయూరి మీద ఉంచిన అభిమానం తన ప్రాణం మీద కూడా ఉంచుకోలేని గొప్ప వ్యక్తి చిత్రావతి. అందుకు నేనే సాక్ష్యం. కానీ ఇది నిరూపించాలంటే రుద్ర గతాన్ని డిపార్ట్మెంట్ ముందుంచాలి. ఆ గతంలోని మృగాలు మయూరి తన బిడ్డను కలుసుకోకుండా అడ్డుపడుతూ ఉంటే ఆ గతాన్ని మయూరి గారికి ఇవ్వడానికి రుద్ర తన కోసం నిలబడ్డాడు. రుద్ర అన్నిటిలో గెలుస్తాడు. అది వాడి రక్తంలోనే ఉంది. హీఈస్ ఎ డిక్టేటర్. ఐ నో అబౌట్ మై సన్. కానీ నేను ఓడిపోయి వాడిని శాశ్వతంగా కోల్పోతాను. వాడి గెలుపు నన్ను చేతకాని తండ్రిగా నిలబెడుతుంది అంటూ గతంతో పాటు తన మనోగతాన్ని కూడా వినోద్ బయట పెడితే, పురిటిలోనే దూరమైన కూతురు గురించి కుమిలిపోతున్న అదే తండ్రిలో ఇప్పుడు కొడుకుని దూరం చేసుకోబోతున్న తండ్రి కనిపిస్తున్నాడు శిఖర్కి. రక్తంతో లెక్కించిన యుద్ధం ప్రారంభించింది ఎవరో కానీ కన్నీళ్ల మధ్య కాలిపోతున్న జీవితాలు ఎన్నో. ఏం చెప్పాలో, ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియని మౌనంలో వినోద్ గారి చేతిని బిగించి కూర్చుంటే, బాత్ ఫినిష్ చేసుకుని బయటకు వచ్చిన చేతన్ పైన రూఫ్ను చూసి నవ్వుకుంటూ కళ్ళు తెరిచి కావ్య కట్టున్న కలలకి తల కొట్టుకుని బట్టల కోసం చూస్తే, కావ్య ఒడిలో గళ్ళా లుంగి కణ్పరియని చూడడమే కాలేజీ ఫేర్వెల్కి తను వేసిన మీసాల మల్లిగాడు గెటప్ గుర్తుకొచ్చి మొహం ఎర్రబడటంతో పాటు కావ్య నెత్తి మీద మొట్టికాయ కూడా పడింది. అబ్బా మావయ్య అంటూ లేచిన కావ్య తల రుద్దుకుంటూ ఎందుకు పుట్టావు అంటూ ఏడుపు మొహంతో అడుగుతూ ఉంటే, ఆ బట్టలేంటే అంటూ కయ్యమన్నాడు చేతన్. ఏంటి అంటే, నీకు తెలుసు కదా మావయ్య, గళ్ళ లుంగి నాన్నది, కడ్బని నీది అని వివరించి, వేసుకోవు అంటూ ముందుకు పెడితే, కొట్టానంటే మూతి మూకుడైపోద్ది. మనం ఉన్న ప్లేస్ ఏంటి, నువ్వు తీసిన బట్టలేంటి, బుద్ధి లేని దద్దమ్మ అని చివాట్లు పెడుతూనే వెళ్ళి ర్యాక్లో తన నైట్ వేర్ తీసుకుంటుంటే, మావయ్య తూచ్, నేను ఒప్పుకోను, నువ్వు ఇవే వేసుకోవాలి, నువ్వు తీయమంటేనే నేను తీశాను, లూజ్గా హాయిగా ఉంటుంది, చక్కగా కాలాడుతుంది, మంచిగా నిద్ర పడుతుంది, నువ్వు నేను తీసిన బట్టనే వేసుకోవాలి అంటూ కావ్య చిందులు తొక్కుతూ ఉంటే, తీసుకున్న బట్టలు భుజం మీద వేసుకుని కావ్య ముందుకు వచ్చి మామిడి మీద ఇంకొకటి వేసేసరికి ముఖం ముడిచి రాగ తీయడానికి నోరు తెరవే. ఈతకర్ర తెచ్చి వీపు చీరేస్తా, నోట్ల నుంచి సౌండ్ వచ్చిందంటే అంటూ గద్దించాడు. బెదురుగా మూతి బిగించి, నువ్వు ఇవే వేసుకోవాలి, నీకోసం నేను ఇష్టంగా తీశాను, ఎన్ని రోజులైంది ఈ బట్టలు చూసి, మీసాల మల్లిగాడంటే కాలేజ్లో ఒక క్రేజ్ ఉంది, మావయ్య ప్లీజ్ వేసుకో, నేను చూస్తాను అంటూ అలక ముద్దితో అల్లరి పెడుతోంది కావ్య. టవల్ మీద కావ్యకి ఎదురుగా ఉన్న తన అవతారాన్ని పైనుంచి కిందకు చూసుకున్న చేతన్ గాఢంగా నిట్టూర్చి, ఈ బట్టల్లో ఏం చూస్తావే అంటూ ఫేస్ ని ఫ్రస్ట్రేషన్ కి ఇరిటేషన్ కి మధ్య పెట్టి చేతన్ అడుగుతూ ఉంటే, ఈ బట్టల్లో నువ్వు చాలా హాట్ గా మ్యాన్లీగా ఉంటావు మావయ్య, వేసుకోవు అంటూ కావ్య ఆశగా రిక్వెస్ట్ చేస్తూ ఉంటే, నా కర్మ అంటూ తల కొట్టుకుని, నువ్వు పెద్దయ్యాక వేసుకుంటా కానీ బట్టలు వేసుకోవాలి, ముందు నువ్వు బయటికి పో అంటూ భుజం పట్టుకుని తోసేస్తే, మావయ్య ఇది తూచ్, నేను ఒప్పుకోను, ఎన్నిసార్లు చెప్పాలి నేను పెద్దయ్యానని, నువ్వు నేను తీసిన బట్టలే వేసుకోవాలి, లేదంటే నేను ఏడుస్తా అంటూ గారం పట్టి ఏడుపు లెక్కించుకున్న కావ్య మీద పళ్ళు నోరుతూ, తోచులేదు తొమ్మ చెట్టు లేదు, నీకు ఇలా కాదే, అసలు నా బెల్ట్ ఎక్కడుంది అంటూ హడావిడి చేయగానే చేతుల్లోని బట్టలు చేతన్ మీదకి విసిరేసి, అమ్మమ్మ అంటూ రాగాలు తీస్తూ పరుగులు పెట్టింది కావ్య. కింద పడిన బట్టలు బెడ్ మీదకి విసిరేసి కావ్య గొంతుకు నవ్వుకుంటూ, మా రుద్రనే చెప్పింది ఆడపిల్లల గురించి, దీనిలాంటి పెంకి పిల్ల గురించి కాదు అంటూ మన బేస్ట్ బాబు పాస్లో ఇచ్చిన సలహా గుర్తుకొచ్చి మరి నవ్వుకుంటూ డ్రెస్అప్ అయ్యి బయటకు వచ్చేసరికి అమ్మమ్మ చంకలో దూరి ముక్కు చీదేస్తూ చాడీలు చెప్తోంది కావ్య. ఇద్దరిని చూసిన చేతన్, సారిపోయారు అనుకుంటూ
అనుకుంటూ ఐరపప్ప కోసం పోతే సిద్ధార్థ్ ఇచ్చిన గిఫ్ట్తో కోపంగా రూమ్లోకి వచ్చిన మయూరి కొన్ని క్షణాల పాటు అసహనంగా దాన్ని చూసి కళ్ళల్లో నీళ్లు దొరుకుతూ ఉండగా దాన్ని విసిరి కొట్టేసింది. సిద్ధార్థ్ నుంచి మొదటిగా వచ్చే మాట తనని వదిలి వెళ్ళిన కారణమై ఉండాలని భావించిన మయూరికి అది దొరకకపోగా ఆ సందర్భంగా ఇచ్చిన గిఫ్ట్ మరింత ఇరిటేట్ చేస్తూ ఉంటే, కలిసిన హ్యాపీ మూమెంట్స్ కోసం ప్రెజెంట్ చేశావా, లేదా కోల్పోయిన జీవితాన్ని తలుచుకోవద్దని ప్రెజెంట్ చేశావా? అప్పుడు మౌనమే, ఎప్పుడు మౌనమే. ఎందుకు చేస్తున్నావిలా? అన్నిటికీ నేనే వెంటపడి, అన్నిటికీ నేనే కలలు కని, అన్నిటికీ నేనే అడిగి, అన్నిటికీ నేనే ఆన్సర్ ఇవ్వడం అన్నిసార్లు జరగదు సిద్ధార్థ్. నీ నుంచి నేనిది ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంటూ ఆపుకోలేని ఇరిటేషన్‌తో బయట బాల్కనీలోకి వస్తే, నల్లటి ఆకాశం తెల్లటి తారలతో తళుక్కుమంటూ ఉంటే, మొక్కల మీద నుంచి వస్తున్న చల్లటి గాలి మయూరి చెంపలను తాకుతూ కన్నీటి వేడిని కరిగించే ప్రయత్నం చేస్తోంది. బాల్కనీ నుంచి కృష్ణుడి స్టాట్యూ దగ్గరికి చూస్తున్న మయూరి దృష్టి, మనసు ఇంకా దేనిని గ్రహించలేకుంటే 2 నిమిషాల తర్వాత సన్నగా వినిపిస్తున్న గొంతుకి కళ్ళు ముడిచి ఆ గొంతు రుద్రది అని అంచనా వేసిన మయూరి బాల్కనీ లెఫ్ట్ సైడ్ కార్నర్‌కి వచ్చారు. వెస్ట్ సైడ్ తన బెడ్రూమ్ బాల్కనీలో ఉన్న మయూరికి ఈస్ట్ ఫేసింగ్ బెడ్రూమ్ బాల్కనీ కార్నర్ చాలా స్పష్టంగా కనిపించడంతో పాటు వినిపిస్తుంది కూడా. ఎవరితోనో సిన్సియర్‌గా, సీరియస్‌గా ఫోన్‌లో డిస్కస్ చేస్తున్నాడు రుద్ర. స్నానం చేసి టవల్ కట్టుకొని వచ్చిన రుద్రకు ఫోన్ రావడంతో మరొక టవల్ భుజం మీద వేసుకొని బయటకి వచ్చిన రుద్ర సెన్స్‌కి ఆ కాల్ ఇంపార్టెన్స్ గ్రహించిన మయూరి నెమ్మదిగా మాటల మీద ఫోకస్ చేసింది. రూలర్ గొంతులో క్లారిటీ స్పష్టంగా ఉండడంతో నిమిషం గడవక ముందే మాట్లాడుతుంది వేద్తో అని కన్ఫర్మ్ చేసుకున్న మయూరికి కారణం తెలియకపోయినా పెదాలపై వీరబూసిన నవ్వుతో, ప్రపంచంతో పాటు ఫ్యామిలీని కూడా రూల్ చేసే మేనరిజం ఎక్కడి నుంచి వచ్చింది నీకు అంటూ ప్రశ్నించుకున్న మయూరికి ఆ క్షణం వింతగా తోచి మరింత ఆసక్తిగా రుద్ర మీదే కళ్ళు నిలిపారు. ఎవరో తనని చూస్తున్నారు అన్న ఫీలింగ్ కలగగానే సైడ్ కి టర్న్ అయిన రుద్రకి మయూరి గారి కనిపించడమే పెదవులు అల్లరిగా సాగితే కనుబొమ్మలు క్వశ్చన్ మార్క్ తో ముడిపడ్డాయి. ఆ చూపులకి తేలు కుట్టిన దొంగల తడబడ్డ మయూరి గారు వెళ్ళడానికి వెనక్కి స్టెప్ తీసుకుంటే, దీది నువ్వెక్కడున్నావా అంటూ హడావిడిగా వచ్చిన దుర్గి, అందరం కలిసి భోంచేద్దామని నువ్వు పైకొచ్చి కూర్చుంటే ఎలా దీది, నువ్వు కిందకి పద, నేను రుద్రబాబును కూడా పిలుచుకొస్తాను అంటూ పరిసరాలను పరిశీలించకుండా తన ఫ్లోలో ఏకరువు పెట్టేస్తూ ఉంటే, కలిసి తినడం అన్న మాట వినడమే ఇంతకు ముందు బాబు పర్మిషన్ లేకుండానే అల్లరిగా సాగిన పెదవులు ఈసారి అద్భుతంగా విచ్చుకున్నాయి. రుద్ర కనుబొమ్మలు వెక్కిరింతగా కార్నర్ చేస్తూ ఉంటే కోపం పొంగుకొచ్చిన మయూరి, చెప్పింది చాలు, నువ్వు పద, వస్తున్నా అంటూ దుర్గిని కసిరి కదిలిన మయూరి గారి అడుగు ముందుకు పడేలోపే, దుర్గి అని వినిపించిన పిలుపుకి అప్పుడు గమనించింది ఆ పక్కనే ఉన్న రుద్రని. రుద్రబాబు, మీరు ఇక్కడే ఉన్నారా అంటూ ఆశ్చర్యంతో పాటు ఆ తర్వాత వెళ్ళి పిలిచే పని కూడా తగిన ఆనందం చూపిస్తూ, బట్టలు వేసుకొని వచ్చేయండి, అందరూ కింద ఎదురు చూస్తున్నారు, భోంచేద్దాం అంటూ కంగారు పెడుతూ ఉంటే కాల్ కట్ చేసిన రుద్ర ఉడుకు కోపంతో ఎర్రబడ్డ మయూరి గారి మీదనే కళ్ళు నిలిపి, మీ దీది నవ్వితే భలే అందంగా ఉంటారు, రోజు మొత్తం మీద ఒక్క నిమిషమైనా నవ్వడం ప్రాక్టీస్ చేయమను, అలవాటవుతుంది, మెరుపు మెరిసినట్టు సడన్ గా మెరిస్తే మాలాంటి అభాగ్యులు ఏమైపోవాలి అని ఆట పట్టిస్తూ ఉంటే ముసిముసిగా నవ్విన దుర్గి ఊరిమి చూసిన మయూరి గారి కోపానికి దెబ్బకి నవ్వును బిగించి, ఏంటి రుద్రబాబు, పిల్లల్లా అల్లరి చేస్తారు, భోజనం సమయం దాటిపోతుంది, ముందు పదండి అంటూ మాట మార్చడానికి చూస్తే, అమ్మలతో ఆడుకోవడం మీ దీదితో అర్పించుకోవడం బాగుంటుంది దుర్గి, అమ్మల నుంచి నేర్చుకున్న అలరి ఈ మాత్రం ప్రదర్శించకపోతే మీ దీది అరవరు అంటూ ఎత్తి పొడుస్తున్న రుద్రను కొట్టిలా చూస్తూ, షటప్ అండ్ స్టే ఇన్ యూర్ లిమిట్స్, ఇంకా ఒక్క మాట ఎక్కువ తక్కువ మాట్లాడావో ఈ క్షణమే ఇంటి నుంచి బయటకు పంపేస్తా, నా గురించి నీకు పూర్తిగా తెలీదు అంటూ భయపెట్టడానికి కోపంతో అరుస్తున్నారే కానీ కళ్ళలో కోపం కనిపించడం లేదు. సరే అమ్మా, తక్కువ మాట్లాడను, అన్నీ ఎక్కువే మాట్లాడతాను అంటూ డీసెంట్ ఆన్సర్ రుద్ర నుంచి సిన్సియర్గా వస్తే అక్కడ చూపలేని కోపం దుర్గి మీద చూపిస్తూ, వెళ్దాం పద అంటూ చేయి పట్టుకొని కదిలితే, అమ్మా
అంటూ పిలిచిన రుద్ర పిలుపుకి క్షణం ఆగిన మయూరి వేగంగా వెనక్కి తిరిగి రుద్రను అందుకుని కొట్టేద్దామనే అంత కోపంతో మీదకి వెళ్లారు. నేను అమ్మ అని పిలిస్తే జేజమ్మ బయటకొచ్చిందేంటి అని భయం నటిస్తున్నా రుద్ర వెనక్కి పరుగులు పెడితే, యు ఇడియట్, డోంట్ కాల్ మీ లైక్ దట్ అంటూ అన్నిటినీ మర్చిపోయి ఆవేశంగా అరుస్తూ రెండు బాల్కనీస్ కి మధ్యలో ఉన్న గ్రిల్ మీద కరాటే చేసేస్తున్నారు మయూరి. సిద్ధుబాబుతో గొడవపడి సాధించుకునే మయూరి మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత తుర్కి మనసు సంతోషంతో నిండుకుంటూ కళ్ళు చెమర్చుతూ ఉంటే, సరే పిన్ని, ఐఎమ్ సారీ, మీ ఏజ్ ని ఎక్కువ చేసినందుకు అంటూ జెన్యూన్ గా ముందు అపాలజీ చెప్పి ఊగిపోతున్న మయూరి కోపానికి నవ్వు కంట్రోల్ చేసుకుంటూ, అమ్మలు మీకోసం ఒక గిఫ్ట్ రెడీ చేసింది. రేపు మార్నింగ్ టైంకి మీకు అది ప్రెజెంట్ చేయాలి. ఉదయాన్నే అమ్మోరిలా అందరినీ భయపెట్టకుండా సింపుల్ గా రెడీ అయితే మీ గిఫ్ట్ దగ్గరికి తీసుకువెళ్తాను అంటూ క్షణంలో కంప్లీట్ చేసి మయూరి పిలుస్తూ ఉన్నా వినిపించుకోకుండా రుద్ర వెళ్ళిపోతే, ఏమన్నాడు వాడు అంటూ దుర్గి మీద పడింది మయూరి. ఎక్కడికో తీసుకెళ్తానన్నాడు దీది అంటూ తనకు అర్థమైంది. భయం చూపుతూ దీదీకి చెప్తూ ఉంటే, ఇంట్లో ఉండనిచ్చినందుకు నాతోనే ఆడుకుంటున్నాడు అంటూ రుద్రను తిడుతూనే, నేను ఎక్కడికి వెళ్ళటం లేదు, చెప్పు వాడికి అనేసి విసురుగా వెళ్ళిపోయారు మయూరి. ఏంటో వీళ్ళిద్దరినీ చూస్తూ ఉంటే తరం మారి తన్నుకుంటున్నా తండ్రి కూతుళ్ళలా కనిపిస్తున్నారు అంటూ నిట్టూర్పు విడిచిన దుర్గి వెనక్కి వెళ్తే 5 నిమిషాల గ్యాప్తో డిన్నర్కి వచ్చారు మయూరి రుద్ర. విశ్వక్ తప్ప మిగిలిన అందరూ ఉంటే మొదటిసారి నిండుగా ఉన్న డైనింగ్ టేబుల్ని రిజెక్ట్ చేయలేక విశ్వక్ గారికి మెసేజ్ చేసి మయూరి కూర్చుంటే చేతన్ ఐరా పక్క పక్కనే కూర్చున్నారు. ఐరా పక్కన చైర్ వదిలి కూర్చున్నారు సిద్ధార్థ్. తన కోసమే అన్నట్టు రుద్ర దర్జాగా వచ్చి కూర్చుంటే దడాన్న లేచి సిద్ధార్థ్ని చురుగ్గా చూస్తూనే చేతన్ షర్ట్ పట్టుకుని లేపి ఆ చైర్లో కూర్చుంది ఐరా. ఐరా, ఏమైంది అంటూ వసుధ గారు ప్రశ్నిస్తూ ఉంటే, అమ్మమ్మ, మావయ్యను కొడుతుంది అంటూ కావ్య దమయంతి గారిని పట్టుకొని పీకేస్తోంది. నథింగ్ మా, ఆ చైర్ కంఫర్ట్ గా లేదు అంటూ ఐరా సింపుల్ గా సాకు చెప్తూ ఉంటే ఇద్దరిని అబ్జర్వ్ చేస్తున్న మయూరి గారిని ఏదో అట్రాక్ట్ చేస్తోంది. ఇక తప్పక ఇద్దరి మధ్యలో మిగిలిన చైర్లో కూర్చున్న చైతన్ని లేవమన్నట్టు రుద్ర చురుగ్గా చూస్తే కదిలితే కొడతా అన్నట్టు ఐరా కళ్ళతోనే బెదిరిస్తోంది. ఇద్దరి మధ్యన ఇరుక్కున్నందుకు చేతన్ జుట్టు పట్టుకుంటే ఆ సీన్ ఆల్మోస్ట్ అందరికీ అర్థమవుతూ ఉంటే ఆల్రెడీ తెలిసిన ప్రమోద్, వసుధ గారు ఇద్దరి మధ్యన డిస్టెన్స్ ని పట్టి పట్టి చూస్తున్నారు కానీ ప్రశ్నించడం లేదు. అబ్బా, తినేటప్పుడేంట్రా మీ గొడవ, తినేసిపోయి మీ గదిలో పెట్టుకోండి గిల్లి కజ్జాలు అనడమే ఎగిరిపడిన ఐరా పాప తల్లి మీద కళ్ళు నిలిపితే ఇప్పటికే గుచ్చి గుచ్చి చూస్తున్న వసుధ గారి నుంచి ముఖం చాటేస్తూ చేయి దూరం వేసుకుంది అమ్మలు. ఇరికించినందుకు ఇష్టంగా నవ్వుకుంటున్న రుద్ర చేతన్ని వదిలేస్తే పక్కనే ఉండి కొడుకు అల్లరికి మురిసిపోతున్న సిద్ధార్థ్ మయూరికి కొత్తగా కనిపించారు. ఫస్ట్ అందరూ అన్నయ్యకి ఇష్టమైన స్వీట్ తోనే స్టార్ట్ చేయాలి అంటూ మైత్రి వంటను మొదలుపెట్టి మొదటిగా రుద్రకి ఇవ్వడంతో నువ్వుల లడ్డు తల్లిని గుర్తు తీస్తూ ఉంటే మయూరిని చూసిన రుద్రకి ఆ చూపుల్లోని వాత్సల్యం క్షణం పాటు వింతగా తోచింది. ఆ తల్లి కొడుకుల్ని చూసి మురిసిపోతూ అడిగి మరీ సిద్ధార్థ్ మైత్రి నుంచి ఆ నువ్వుల లడ్డు తీసుకుంటే ఈ ఎమోషన్స్ తో సంబంధమే లేనట్టే కావాలంచేశాడు అని బీస్ట్ బాబు మీద పళ్ళు నూరుతున్న ఐరా చేతిని ఎవ్వరూ చూడకుండా గిల్లి, పైన ఉన్నప్పుడే చెప్పాను, అవుట్ ఆఫ్ కంట్రోల్లో పోతున్నావు, అమ్మ నాన్న ఉన్నారు, గొడవ పడ్డ విషయం మెదడులో పెట్టుకోమని, జాగ్రత్తగా ఉండమని, పోటీ పట్టలో ఫస్ట్ ఉండడం కాదు, కొంచెం మన పిచ్చిని కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి అంటూ ఐరా వీక్ పాయింట్ ని పట్టి చూపిస్తూ, అన్నయ్యని కార్నర్ చేయకు అంటూ చేతన్ బీస్ట్ బాబ్ కి సపోర్ట్ చేస్తూ ఉంటే కొత్తగా వరస మార్చవేంటి అంటూ బిగించిన పళ్ళతో ఫోర్క్ పట్టుకోవడమే, అమ్మో మావయ్యను పొడి చేస్తుంది అంటూ నిలబడి అరిచేసింది కావ్య. వచ్చినప్పటి నుంచి గుడ్లు ఇక్కడ పెట్టి గమనిస్తోందేమో రైట్ టైంకి కేకలు పెట్టి ఫోర్క్ చేతన్ చేతికి దిగకుండా ప్రొటెక్ట్ చేసుకున్న మేనకోడల దెబ్బకి జాలి మొహంతో, ఏంటే నాకు టార్చర్ అంటూ పక్కన వాళ్ళకి వినపడకుండా చేతన్ ఫీల్ అవుతూ ఉంటే అప్పటికే లేచి నిలబడ్డారు వసుధ గారు. అందరినీ గమనిస్తున్న మయూరి గారికి చిన్నపాటి సంబరంలా ఉంటే, అయ్యో అత్తయ్య, వదిన కంగారు పడినట్టు ఇక్కడ ఏమీ లేదు, చిన్ననయ్యకి సలహాలు ఎక్కువ, మా వదినికి సహనం తక్కువ, తినేటప్పుడు మాటలొద్దని ఉత్తుతినే భయపెడుతోంది
అని సమర్థిస్తూనే ప్లేట్లో లడ్డూలు వడ్డిస్తున్న మైత్రి చేతిలోని బౌల్ నుంచి మరో రెండు తీసుకున్నాడు రుద్ర. చించా చేస్తున్నాడు అంటూ రుద్ర హెవీగా తీసుకుంటున్న స్వీట్ కి హాట్ గా లోన తిట్ల కచేరీ పెట్టుకున్న ఐరా పాప చిత్రంగా మార్చిన ఫేస్ తో తల్లికి సారీ చెప్పి తినడం స్టార్ట్ చేస్తే, హోసే నువ్వు కూర్చో, వాళ్ళిద్దరూ కలిసి చదువుకుంటున్నారు, కలిసి పనిచేస్తున్నారు, అనుకోవడానికి అరుచుకోవడానికి వందుంటాయి, ప్రతిదానికి ఎగరేసుకుని ఎగిరిపడకు అంటూ మనవరాల్ని మందలించిన దమయంతి చేతిలో పొదేస్తే, కొట్టడం నేను చూశానమ్మమ్మా అంటూ మూతి ఇంతలా తిప్పి మరీ చెప్తోంది కావ్య. గదిలోకి వెళ్ళాక నీకు వివరంగా చెప్తాను, ముందు తినవే అంటూ బామ్మ భుజం పొడిచేసరికి, ఇదంతా నీ గారపం వల్లనే అంటూ సులోచన గారు తల్లిని అంటూ ఉంటే, 10 మందిలో ఏమీ మాట్లాడకు అంటూ భార్యకి చిన్నగా చెప్పుకున్నారు హరిప్రసాద్. ఆ పక్కలా నడుస్తూ ఉంటే ఈ పక్క, ఇద్దరు ఒకే గదిలో ఉంటున్నారా అంటూ భర్తకు మాత్రమే వెలుపడేలా అనుమానం చూపారు వసుధ. అలా ఏమీ లేదు వసు, తను మైత్రి గదిలోనే ఉంటుంది, డిన్నర్ కంప్లీట్ చేసి కాసేపు పిల్లలతో కూర్చుందాం అంటూ ప్రస్తుత స్థితి తెలిసిన ప్రమోద్ గారు తెలివిగా సమర్థిస్తూ ఉంటే, ఎవరి గోల వారిదిగా సాగుతూ నిండుగా పండగలా ఉన్న ఆ మూమెంట్స్ ని తీపితో ఇష్టంగా తీసుకుంటున్నారు మయూరి. అందరికీ ఒక రౌండ్ వడ్డించి అత్తగారి పక్కకు చేరిన మైత్రికి మెటికలు విరుచుకొని మురిసిపోతున్న నీలిమ గారు ప్రతి మాటకి ముందు వెనక అశోక్ గారిని కార్నర్ చేస్తూనే ఉన్నారు. డిన్నర్ సాగుతున్నంతసేపు చేతన్ ముందు నుంచి వెనక నుంచి టేబుల్ కింద నుంచి ఇంకా అందరి ముందు అవకాశం దొరికిన ప్రతిసారి ఆయన పాపతో ఆడుకుంటూ రుద్ర ఎంజాయ్ చేస్తూ ఉంటే, ఈసారి కారం నోట్లో కాకుండా రుద్ర రూపంలో ఎదురుగా ఉండేసరికి తినడం కన్నా తట్టుకోవడంతోనే అలసిపోయిన ఐరాపాప వసుధ గారికి అడ్డంగా దొరికిపోయింది. మొత్తానికి మైత్రి కలుపుగోలుతనం, కావ్య కంగారు, కంప్లైంట్స్, ఇంకా రుద్ర ఐరాల అల్లరితో పాటు అటు సిద్ధార్థ్ ఇటు మయూరిలా కొంచెం ఇష్టం కొంచెం కష్టాల మధ్య డిన్నర్ సరదాగా మెమరబుల్ గా ఫినిష్ అయ్యేసరికి విశ్వక్ ల్యాండ్ అయితే, ఎక్కడికి వెళ్ళావు విశ్వక్, కాల్స్ కి కూడా ఆన్సర్ చేయలేదు అని ప్రశ్నిస్తూనే మయూరి కంగారుగా ఎదురు వెళ్లారు. ఏ మంత్ శాలరీ స్ట్రక్చర్ ఫినిష్ చేయడానికి వెళ్ళాను అంటూ అందరి మొహాలలో మెరుస్తున్న ఆనంద కిరణాలను అబ్జర్వ్ చేస్తూనే చెప్పారు విశ్వక్. అవన్నీ నేను చూసుకుంటాను విశ్వక్, ఇక మీదట నువ్వు ఎటువంటి స్ట్రెస్ తీసుకోకూడదు అంటూ సున్నితంగా విశ్వక్ గారికి చెప్పి చెప్పకుండా, ఎక్కడికి తీసుకువెళ్ళొద్దు అంటూ సీరియస్ గా డ్రైవర్ కి వార్నింగ్ ఇచ్చి తానే స్వయంగా విశ్వక్ ను పైకి తీసుకువెళ్తూ భోజనం పంపమంటూ దుర్గికి చెప్పారు మయూరి. సిద్ధార్థ్ని నిర్లిప్తంగా చూస్తూ దుర్గి ఆ పని చేయడానికి వెళ్ళిపోతే క్షణంలోనే ఐరా ఫీలింగ్ మారిపోయింది. ప్రేమను శాసిస్తున్న పెళ్లి బంధం గురించి అందరికీ తెలియకపోయినా తెలిసిన మిగతా వాళ్ళు ఐరా ఎమోషన్ కి కనెక్ట్ అయితే చిన్న స్మైల్ బదులిచ్చి, పడుకుంటాను అంటూ సిద్ధార్థ్ వెళ్ళిపోతే, హైరా నీతో మాట్లాడాలి అంటూ వసుధ గారు చెప్పడమే రుద్రను సీరియస్ గా చూసి పేరెంట్స్ వెనక వెళ్ళిన ఐరా పాపకి తోడుగా పోయింది మైత్రి కూడా. హోసే నువ్వు కూడా పద, మాట్లాడాలి అంటూ కావ్యాన్ని పట్టుకుని దమయంతి గారు లాక్కు వెళ్తే, చేతని ఇది అని చెప్పలేని వెయిట్ కళ్ళలో నింపుతూ రుద్రను చూడడంతో ఎప్పటిలా చిన్న స్మైల్ ఆన్సర్ గా ఇచ్చి రూమ్ కి వచ్చేశాడు రుద్ర. తాను మాత్రమే ఉన్న రూమ్ క్షణం కూడా నచ్చకపోతే, రోజులు లెక్క లేకపోయినా అలవాటు పడ్డ దేహం తోడు లేకుండా మంచం ఎక్కనంటుంటే కాళ్లకు గట్టిగానే పని చెప్పి 10 నిమిషాలు సోల్జర్ లెక్క పెరడ్ ఫినిష్ చేసిన రుద్ర ఇక క్షణం కూడా క్యారీ చేయలేని ఫీలింగ్ తో కిందకొచ్చి తలుపు తడితే డోర్ ఓపెన్ చేసిన చేతన్ మీద నుంచి లోపలికి తొంగి చూస్తూ, అమ్మలు అని పిలుస్తూనే లోపలికి వచ్చిన బీస్ట్ బాబు అమ్మ ఒడిలో పడుకున్న ఐరా పాపని చూస్తూ, సారీ అలవాటైపోయింది, అమ్మ లేకుండా నిద్రపోవడం కష్టం అంటూ ఇన్నోసెంట్ ఫేస్ తో తన ఇన్నర్ ఫీలింగ్ చెప్తూనే పంపించండి అంటూ రిక్వెస్ట్ చేయకుండా తీసుకెళ్తాను అంటూ ప్రమోద్ గారికి తన డెసిషన్ చెప్తూ ఉంటే, పేరెంట్స్ ముందు పరువు తీసిన బీస్ట్ బాబు మీద హైరా పాప బీపీ మీటర్ బద్దలైంది. మరి చిల్లి పూరికి మించి మంటెక్కించిన బీస్ట్ బాబు పరిస్థితి ఐరా పాప చేతిలో ఏం కానుంది? తనిచ్చిన గిఫ్ట్ మయూరి చూడలేదని సిద్ధార్థ్ తెలుసుకుంటాడా? అసలు విశ్వక్ దేనికోసం వెళ్ళాడు? నిజంగా శాలరీస్ కోసమేనా? ఐరా రుద్రల మధ్య బంధం ఎంత దూరం వెళ్ళిందో ప్రమోద్ వసుధ గారికి చెప్తారా? కొడుకు ప్రాబ్లంకి సొల్యూషన్ కనిపెట్టడంలో సిద్ధార్థ్ సక్సెస్ అవుతారా?
ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్‌ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్‌ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.